హాయ్ ఫ్రెండ్స్. ఇంట్లో ఒక చిన్న పాప వచ్చిందనుకోండి, అందరికీ ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇంకా వాళ్ళని ఎంతో ముద్దుగా చూస్తాం. చిన్నప్పటి నుంచి ఇవేవో కొన్ని తెచ్చేస్తూనే ఉంటాం. అలాగే పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి కావాల్సిన బొమ్మలని అవని ఇవని ఇంకా మొత్తం మనం వాళ్ళు అడిగిందల్లా చేసేస్తూ ఉంటాం. అంత ప్రేమ మనకు పిల్లలంటే. అంత ప్రేమ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, వాళ్ళ భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా, చదువుకి ఇబ్బంది లేకుండా, మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే మనం పొదుపు చేయడము, ఆర్థిక ప్రణాళిక ఒకటి మనం తయారు చేసుకోవాలని ఎడెల్వెస్ మ్యూచువల్ ఫండ్ సిఈఓ రాధికా గుప్తా గారు మనకి చక్కగా చెప్పారు. మరి ఆవిడ మాటల్లో మనం ఇప్పుడు విందాం రండి. ఇంట్లో చిన్నారులుంటే వారు అడిగిందల్లా కొనిస్తుంటాం. వాళ్ళ సంతోషాన్ని కళ్ళారా చూడాలని ఇల్లంతా బొమ్మలతో నింపేస్తాం. కానీ ఈ బొమ్మల కంటే వారి భవిష్యత్తు భరోసా ఇవ్వడమే తల్లిదండ్రుల అసలు సిసలైన బాధ్యత అంటున్నారు ఆమె. పిల్లల ఆర్థిక భవిష్యత్తు బాగుండాలంటే చిన్న వయసు నుంచే తగిన ఆర్థిక ప్రణాళిక రచించుకోవడం, పొదుపు మదుపులపై దృష్టి పెట్టడం అవసరం అంటున్నారు ఆమె. ఈ క్రమంలోనే చిన్నారుల ఆర్థిక భవిష్యత్తు కోసం కొన్ని చిట్కాలు సూచించారు ఆమె. తాజాగా ఓ ఎక్సో పోస్ట్లో ఆమె పంచుకున్న ఈ చిట్కాలు ఎంతోమంది పేరెంట్స్లో స్ఫూర్తి నింపుతున్నాయి. మరి అవేంటో మనము తెలుసుకుందామా? మెడ వంకర కారణంగా చిన్నతనం నుంచి ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారు రాధిక గారు. వాటిని తట్టుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు ఆమె. ఆపై రియలైజ్ అయ్యి తను అంగీకరించడం మొదలెట్టారు. ఈ స్వీయ ప్రేమే ఆమెను అందలమెక్కించింది. ఎడెల్వెస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ సీఈఓగా బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం దేశంలోనే అసెస్ మేనేజ్మెంట్ సంస్థలో ఏకైక మహిళా సీఈఓగా కొనసాగుతున్న రాధిక ప్రముఖ బిజినెస్ రియాలిటీ షో షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లో షార్క్ అంటే న్యాయ నిర్ణేతగాను అడుగుపెట్టారు. ఆర్థిక అంశాలపై తరచూ స్పందించే ఈ బిజినెస్ ఉమెన్ తాజాగా పిల్లల ఆర్థిక భవిష్యత్తుకు ఉపయోగపడే పలు చిట్కాలను ఓ ఎక్స్పోస్ట్లో పంచుకున్నారు. ఆమె ఏమంటున్నారంటే, పిల్లలు పుట్టగానే ఆనందంలో మునిగిపోతుంటారు చాలామంది. వాళ్ళకి సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులు తీసుకోవాలన్న విషయం కూడా మర్చిపోతుంటారు కొందరు. ఇక మరికొందరు ఆధారు, పాన్ వంటి గుర్తింపు కార్డులు చిన్నారులకు అవసరం లేదన్న ఆలోచనతో ఉంటారు. కానీ పెద్దల్లాగే పిల్లలకు అన్ని రకాల గుర్తింపు కార్డులు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు రాధిక. ముఖ్యంగా జనన ధృవీకరణ పత్రం, ఆధారు, పాను వంటివి ఎంత త్వరగా తీసుకుంటే అంత మేలు అంటున్నారు. పుట్టిన వెంటనే జనన ధృవీకరణ పత్రం పొందవచ్చు. దీని ఆధారంగా ఆధారు, ఈ రెండు ఉంటే పాను వస్తుంది. ఇక మైనర్లు బ్యాంక్ అకౌంట్ తీసుకునే సదుపాయం బ్యాంకులు ఇస్తున్నాయి. నిజానికి ఈ పత్రాలని పెద్దల కంటే మైనర్లకే సులభంగా తక్కువ సమయంలో పొందొచ్చు అంటున్నారు ఆమె. పిల్లలే రేపటి పౌరులు అంటారు. అలాంటి చిన్నారుల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలంటే వారికి ఆర్థిక భరోసా కల్పించడం ముఖ్యం. ఈ క్రమంలో వారి అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక లక్ష్యాల్ని ఏర్పరచుకోవాలి. ఆయా లక్ష్యాల్ని చేరుకునే సమయాన్ని బట్టి ఏటా వాటిలో ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవాలి. దీనివల్ల పిల్లలు భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా, మీపై అదనపు భారం పడకుండా ఇలా 2 విధాలుగా మేలు జరుగుతుంది అంటున్నారు ఆమె. డబ్బును పెట్టుబడి పెట్టే క్రమంలో నష్టభయం లేని ఆప్షన్స్ని ఎంచుకోవాలి. వీటిలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే సిప్ అన్నింటికంటే మేలు అంటున్నారు రాధిక. ఈ క్రమంలో నెల 2-3 ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల రెట్టింపు ప్రయోజనాన్ని పొందవచ్చు అంటున్నారు. మార్కెట్లో విస్తృత అనుభవం కోసం లార్జ్, మిడ్ ఇండెక్స్ ఫండ్, ఇంకా రిస్క్ తీసుకోగలిగితే మిడ్ స్మాల్ ఫండ్, విదేశీ విద్య కోసమైతే కరెన్సీ హెచ్చుతగ్గులకు అనుగుణంగా అంతర్జాతీయ పెట్టుబడి పథకాల్లో మదుపు చేయొచ్చు అంటూ వివిధ పెట్టుబడి మార్గాల్ని సూచిస్తున్నారు ఆమె. చాలామంది చిన్నారుల్ని ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచుతారు. ఇప్పటి నుంచి ఇవన్నీ ఎందుకు, పెద్దయ్యాక వాళ్ళే అర్థం చేసుకుంటారులే అనుకుంటారు. కానీ ఈ ఆలోచన సరికాదంటున్నారు రాధిక గారు. ఊహ తెలిసి అన్ని విషయాలు వాళ్ళు అర్థం చేసుకునే స్థాయికే చేరుకున్నాక ఆర్థిక అంశాల్లో వాళ్ళని భాగం చేయడం తప్పనిసరి అంటున్నారు ఆమె. పిల్లలకు ఆర్థిక భరోసా కోసం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. లక్ష్యానికి చేరువయ్యే కొద్దీ పొదుపుగా వ్యవహరించాలి. అలాగే పిల్లలకు అర్థం చేసుకునే వయసు వచ్చాక వారిని తమ ఆర్థిక ప్రయాణంలో భాగం చేయాలి. తద్వారా వాళ్ళు ఆర్థిక విషయాల గురించి మరింత బాగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో మరొకరిపై ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే వ్యక్తిగత అవసరాలను బట్టి ఆర్థిక ప్రణాళికలు మారతాయంటున్నారు ఆమె. కాబట్టి పిల్లల విషయంలో వారి ఆర్థిక అవసరాలను బట్టి ఎవరికి వారే ఆర్థిక ప్రణాళికల్ని రూపొందించుకోవడం మంచిదంటున్నారు. అలాగే ఆట వస్తువులపై పెట్టుబడి పెట్టడం కంటే భవిష్యత్తుకు చక్కటి భరోసా అందించడమే ముఖ్యమంటున్నారు. పిల్లలకు బొమ్మలంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. ఇలా వాళ్ళు అడిగిందల్లా మనం కొనివ్వడం వల్ల ఇల్లు నిండిపోతుంది. ఇది నాకు అనుభవమే అంటున్నారు ఆమె. అయితే ఇలా డబ్బును, ఇంట్లోని స్థలాన్ని వృధా చేయకంటే
ఆర్థిక బహుమతులతో వాటి భవిష్యత్తుకు భరోసా కల్పించవచ్చు. వీటి వల్ల ప్రయోజనమే కాదు, ఇంట్లో స్థలము ఆదా అవుతుందని సూచిస్తున్నారు రాధిక్ గారు. నిజమే కదండి? చూసారండి ఎంత చక్కగా చెప్పారామే. అందుకే మనం పిల్లలు పుట్టిన వెంటనే సిప్ లాంటి వాటిలో కొంచెం పొదుపు చేసుకుంటూ ఉంటే వాళ్ళ చదువుకి అంతరాయం కలగకుండా చక్కగా సాఫీగా జరిగిపోతుంది. అలాగే వాళ్ళు ఏదన్నా పని చేసి మనం మెచ్చుకున్నప్పుడు బొమ్మ కాకుండా మనం ఏదో ఒక డబ్బులు ఇవ్వడము, దాచుకోవడం నేర్పించడము అవి అలవాటు చేసామనుకోండి, వాళ్ళకు కూడా డబ్బు విలువ అనేది తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా పిల్లలు పుట్టగానే వెంటనే కొంత డబ్బుని వాళ్ళ కోసం పొదుపు చేయడం మొదలెట్టేయండి. ఇక నుంచి ఆలస్యం ఎందుకు? మరి రాధిక గారి ఆలోచనను మనం ఫాలో అవుదామా? ఇలా వింటూనే ఉండండి నా వీడియోలు. అందుకోసం మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు నచ్చిందో లేదో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇలా కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.